గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి పోస్టర్స్ ఉన్నాయి. అందులో వివిధ శాస్త్రజ్ఞులు వారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఈ పోస్టర్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గెలీలియో తను చాలా వరకు ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఈ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్. దానికి సంబంధించి ఇవాళ మనం కొంచెం తెలుసుకుందాం. ఫోర్స్ అనేది ఉంది అని చెప్పి తెలుసుకున్నది సర్ ఐజాక్ న్యూటన్. తను యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ అది కిందకి పడింది. వెంటనే తను తిన్నగా భూమి మీద పడడం, అది పక్కలకి దాని తర్వాత పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడు. అందుకని పుష్ అండ్ పుల్ అంటే లాగడం కానీ నెట్టడం కానీ అన్నది ఫోర్స్ గురించి చెప్పాడు. ఫోర్స్ అనేదాన్ని సర్ ఐజాక్ న్యూటన్ తన యాపిల్ కింద పడడం గురించి ఆలోచించాడు. అంటే ఏదో ఒక ఫోర్స్ దాన్ని అట్రాక్ట్ చేసిందని, అది గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పి తను గుర్తించాడు. అలాగే ఈ కాంటాక్ట్ ఫోర్సెస్, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి. గ్రావిటేషన్ ఏంటంటే మన కంటికి కనిపించదు. అదే ఒక వస్తువుని మనం నెట్టడం కానీ లాగడం కానీ చేసినట్లయితే అది కాంటాక్ట్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాగే గెలీలియో ఈ ఫోర్సెస్ మీద కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నది గెలీలియోనే తను నిర్వచనం చేశాడు. దీనిలో ఏంటంటే ఒక రాయి కానీ ఏదైనా సరే ఒక వస్తువుని తిన్నగా కనుక మనం ఫోర్స్ ద్వారా నెట్టినట్లయితే ఫోర్స్ తిన్నగా దాని ఫోర్స్ ద్వారా ఏమవుతుందంటే అది పెరాబొలిక్ ఆర్క్గా భూమి ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి పడిపోతుంది. అందుకని పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అంటే ఏదైనా తిన్నగా హారిజాంటల్గా మనం ఫోర్స్ ఉపయోగించినట్లయితే అది మనకి భూమి యొక్క ఆకర్షణ శక్తి ద్వారా, ఎలా అయితే గెలీలియో చెప్పాడు కాబట్టి భూమికి ఆకర్షణ శక్తి ఉందని కాబట్టి అది సిస్టమేటిక్గా డౌన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ABCDE అన్నది తిన్నగా ప్రొజెక్ట్ చేశారు, కానీ అది ఏమైంది 0.0 డౌన్ అయిపోయింది. దాంతో కిందకి G ఇలాగ మనం చూసినట్టయితే ఇక్కడ IFHGO ఇలాగ తీసుకుంటే LN ఇవన్నీ కూడా పెట్టారు. దీనిలో ఏంటంటే ఫిక్స్డ్గా ఆ డిస్టెన్స్తో డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్, మీరు రాయి ఇసరండి, మీరు ఏదైనా తిన్నగా వేయాలనుకుంటారు, వేసినప్పుడు ఆ రాయి వెళ్ళదు, అది పడిపోతూ ఉంటుంది. అని ఎనీథింగ్ మీరు ఏది హారిజాంటల్గా చేసినా సరే కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాకెట్లు కూడా అంతే. న్యూటన్ చెప్పిన దాని మీద హారిజాంటల్ ఫోర్స్ కనుక ఉపయోగించినట్లయితే అది భూమికి 100 మైళ్ళు ఎత్తెళ్ళిన తర్వాత అది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇలాగా ఆ డ్రాపు భూమి యొక్క కర్వేచర్ ఒకటే అయినట్లయితే అది ఎప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది పడిపోతూనే ఉంది అంటే అది డ్రాప్ అవుతూనే ఉంది భూమి ఆకర్షణ శక్తికి, భూమి అంత మేర రౌండ్ అయిపోతూనే ఉంటుంది. అందుకని అది ఫుల్ సర్కిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఒక పెరాబోలిక్గా ఉంటుంది కాబట్టి తర్వాత వాళ్ళు క్యానన్స్ తయారు చేసిన దాని తర్వాత ఇక్కడ దీనిలో కూడా మన బాంబ్స్ వాళ్ళు చేయాలంటే ఇందులో దీని ద్వారా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ ఫైర్ దీనిలో బాంబ్ చేస్తే అది ఎంత దూరం వెళ్ళాలి ఏమిటి అన్నది యాంగిల్ డిటర్మిన్ చేస్తున్నారు, చేసి మనకి పంపిస్తున్నారు అన్నమాట. ఫైర్ వర్క్స్ వాటిల్లో మనకి పంపించడానికి గెలీలియో ఉపయోగింది. అందుకని పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఇది. ఆ రకంగా పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైలే మన సెటిలైట్స్ భూమి చుట్టూ తిరగడానికి కూడా న్యూటను గెలీలియో వాళ్ళు ఫ్రేమ్ చేసిన ప్రిన్సిపల్సే. న్యూటన్ చాలా వరకు క్యాలిక్యులేట్ చేశాడు, మ్యాథమెటిషియన్. గెలీలియో కూడా క్యాలిక్యులేట్ చేశాడు చాలా వరకు. గెలీలియో కూడా 1516 ఉన్నవాడు, 16-17లో ఉన్నవాడు న్యూటన్. అందుకని వీళ్ళందరూ ఐడియాస్ ఇద్దరు కోఆర్డినేట్ చేసి చాలా వరకు ఈ రోజుల్లో డే టు డే లైఫ్లో మనం చూస్తున్న విషయాలన్నీ కూడా న్యూటను గెలీలియోకి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. ఈ
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.